లోకంలో వింతలకి కొదవలేదు, వినేవాడు ఉంటే చెప్పేవాడికి అస్సలు సిగ్గులేదు. అందులో అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఇలాంటి విషయంపైనే పెద్ద రచ్చే జరుగుతోంది. అయితే ఇది ఎన్నికల గెలుపు గురించి అయితే కాదు, ఎకానమీ గురించి అంతకన్నా కాదు. చర్చ అంతా గోల్డెన్ టాయిలెట్ గురించి. అవును, మీరు విన్నది నిజమే. మన ట్రంప్ తాత వాషింగ్టన్ వస్తున్నారని ఆయన కోసం ప్రత్యేకంగా బంగారు టాయిలెట్ సిద్ధం చేశారట. అసలు అంత పెద్ద మనిషికి సింహాసనం ఉండాలి, కానీ ఈ కమోడేంటి స్వామి? ఇదే వార్తలు ఇప్పుడు మొత్తం తెలుస్తున్నాయి. ఈరోజు మన వీడియోలో ఆ బంగారు టాయిలెట్ వ్యవహారం వెనక ఉన్న అసలు కామెడీ ఏంటో చూద్దాం. ట్రంప్ గారికి బంగారం అంటే ఎంత పిచ్చో మనకు తెలిసిందే. ఆయన ఇంట్లో గోడలకి బంగారం, కుర్చీలకు బంగారం, చివరికి ఆయన వేసుకునే టై కూడా మెరిసిపోవాలి. అందుకేనేమో వైట్ హౌస్లో సాధారణమైన పింగాణి టాయిలెట్లు చూసి ఆయనకు బోరు కొట్టేసి ఉంటుంది. నేను మామూలు మనిషిని కాదు, నా అవుట్పుట్ కూడా రాయల్గా ఉండాలి అని డిసైడ్ అయ్యారేమో. అందుకే వాషింగ్టన్ వీధుల్లో ఇప్పుడు ఈ గోల్డెన్ కమోడ్ హాట్ టాపిక్ అయిపోయింది. అక్కడ అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి సామాన్యుడు బ్రెడ్ మొక్కు కోసం అల్లాడుతుంటే మన ట్రంప్ తాత మాత్రం 18 క్యారెట్ల బంగారంతో చేసిన సీటు మీద కూర్చొని లోకాన్ని ఏలాలనుకుంటున్నారు. దీన్నే అంటారు, ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టగాల్చుకోవడానికి ఇంకోటి నిప్పడిగేట. మన దగ్గర సామెత ఉంది కదా, అన్నం పెట్టేవాడికి అడిగేవాడు లోకు అని. ఇక్కడ ఓట్లు వేసినవాడికి ఈ గోల్డెన్ టాయిలెట్ బిల్లు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. రేపు పొద్దున వేరే దేశాల అధ్యక్షులు వస్తే ట్రంప్ గారు వాళ్ళని ఎక్కడ రిసీవ్ చేసుకుంటారో తెలుసా? వచ్చారా, రండి రండి, మా గోల్డెన్ టాయిలెట్ చూసారా, కూర్చుంటారా అని ప్రగల్భాలు పలికినా ఆశ్చర్యం లేదు. దీన్నే టాయిలెట్ డిప్లొమసీ అంటారేమో. అంటే ప్రపంచ సమస్యలన్నీ అక్కడ కూర్చొనే పరిష్కరిస్తారన్నమాట. ఉక్రెయిన్ యుద్ధం ఆపాలన్నా, గ్యాస్ ధరలు తగ్గించాలన్నా ఆ గోల్డెన్ టాయిలెట్ మీద కూర్చుంటేనే ఐడియాలు వస్తాయేమో మన తాతకి. అందుకే అక్కడ ప్రజలంతా ట్రంప్పై విసుగు చెంది ఓ బంగారు టాయిలెట్ నమూనాను అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ నగరం నడిబొడ్డును పెట్టి మరీ ట్రంప్పై తమ అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ఇక ఈ వార్త బయటకు రాగానే నెటిజన్లు ఊరుకుంటారా? మీమ్స్తో చెడు కూడా ఆడేస్తున్నారు. బంగారు టాయిలెట్ సరే, మరి ఫ్లష్ చేస్తే వచ్చేది గంగాజలమా అని ఒకడైతే, అక్కడ కూర్చున్నప్పుడు సెల్ఫీ తీసుకోవచ్చా అని ఇంకొకడు. ఇలా రకరకాల కామెంట్స్. ఒకవేళ పొరపాటున టాయిలెట్ ఎవరైనా దొంగతనం చేస్తే అది అంతర్జాతీయ నేరం అవుతుందా, లేక పాత ఇనుప సామాన్ల కింద వస్తుందా అని కూడా కొందరు సీరియస్గా రీసెర్చ్ చేస్తున్నారు. ఏదేమైనా ట్రంప్ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్కి తగ్గట్టుగా ఈ గోల్డెన్ టాయిలెట్ అదనపు ఆకర్షణే. అధికారం ఉంటే ఏదైనా సాధ్యమే అని ట్రంప్ తాత మరోసారి నిరూపించారు. మరి ఈ బంగారు టాయిలెట్ మీద మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.